లాటరీలో జాక్పాట్ తగిలితేనో లేదంటే వజ్రప్రాయ దొరికితేనో రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు కొంతమంది. అయితే ఆ అదృష్టం మనకెప్పుడా అని కలలు కంటూ ఉంటారు మనలో చాలా మంది. కానీ అలా అవ్వాలంటే ఊహకు మించిన అద్భుతం జరగాలి, ఎంతో అదృష్టం కలిసి రావాలి. అదృష్టానికి మించిన పట్టుదల కూడా ఉండాలి. పట్టిన పట్టు విడవకుండా తనకు ఎదురైన అదృష్టాన్ని కష్టపడి మరీ సాధించుకున్నాడు చీలీకి చెందిన ఓ వ్యక్తి. చిలీకి చెందిన ఎక్స్క్వేల్ హినోజోసా అనే వ్యక్తి తన తండ్రి మరణించిన 10 ఏళ్ల తర్వాత ఓసారి ఆయన వస్తువులను సర్దటం మొదలుపెట్టాడు. అప్పుడే ఆ వ్యక్తికి చెందిన 60 ఏళ్ల నాటి పాత బ్యాంక్ పాస్బుక్ ఎక్స్క్వేల్ కు దొరికింది. అది అతని అదృష్టాన్ని శాశ్వతంగా మార్చేసింది. 1960-70లో ఎక్స్క్వేల్ తండ్రి ఒక ఇల్లు కొనడానికి డబ్బు పొదుపు చేశాడు. పాస్బుక్ ప్రకారం 1.4 లక్షల వరకు పొదుపు చేశాడు. కానీ దాన్ని ఆయన ఎప్పుడూ వాడలేదు. 60 ఏండ్ల వడ్డీ ద్రవ్యోల్బణంతో అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ 1.4 లక్షలు కాస్త 10 కోట్లుగా మారింది. ఈ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ గురించి కుటుంబంలో ఎవరికీ తెలియదు. ఆ తండ్రి మరణించిన 10 ఏళ్ల వరకు ఆ పాస్బుక్ ని ఎవరూ చూడకపోవటం, ఇల్లు సర్దుతుండగా ఎక్స్క్వేల్ కి దొరకటం నిజంగా అతనికి లక్. ఇక కోటీశ్వరుడు అయిపోయినన్న సంతోషంలో బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేద్దామనుకున్నాడు ఎక్స్క్వేల్. కానీ అప్పుడే అతనికి షాక్ తగిలింది. అప్పటికే వాళ్ళ నాన్న పొదుపు చేసిన బ్యాంక్ మూతపడింది. ఇలాంటి పరిస్థితుల్లో పాస్బుక్ ఉన్న పెద్ద ఉపయోగం లేదని, డబ్బు పోయినట్టేనని అనుకున్నాడు. కానీ అదృష్టం మాత్రం ఎక్స్క్వేల్ ని వదలలేదు. ఆ పాస్ పుస్తకంలో ఒక కీలక విషయం ఉంది. స్టేట్ గ్యారంటీడ్ అని స్టాంప్ దానిలో ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా బ్యాంక్ చెల్లింపులు చేయకపోతే ఆ సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుందని అందులో రాస్తుంది. ఎక్స్క్వేల్ తన సొమ్ము కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాడు. కానీ చిలీ ప్రభుత్వం మొదట్లో ఈ హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించలేదు. అప్పటి నుంచి తన డబ్బు కోసం ఎక్స్క్వేల్ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేశాడు. ఆ డబ్బు మా కుటుంబానిది, మా నాన్న ఎంతో కష్టపడి దాన్ని కాపాడుకున్నాడు అని కోర్టులో చెప్పుకున్నాడు. అతనికి అనుకూలంగా అనేక కోర్టులు తీర్పులు వచ్చినప్పటికీ ప్రభుత్వం అడుగడుగునా అప్పీల్ వేస్తూ వెళ్ళింది. చివరికి ఎక్స్క్వేల్ న్యాయ పోరాటం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ నిధులు తన తండ్రి కష్టపడి సంపాదించిన పొదుపు అని, దీనికి ప్రభుత్వం నిబద్ధత హామీ ఇచ్చిందని అతను వాదించాడు. చివరికి 2022లో చిలీ సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పిచ్చింది. అతనికి 1 బిలియన్ చిలీ పెసోలు వడ్డీ భత్యాలతో సహా పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఇలా ఎక్స్క్వేల్ అనే వ్యక్తి తండ్రి పాత పాస్బుక్ తో కోటీశ్వరయ్యాడు. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.